या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगत्तृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవోభవ. జూలై నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. నోటికి ఏదొస్తే అది చెప్పటం ఉండదండి మా దగ్గర. ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నాది గ్యారంటీ, రాసి పెట్టుకోండి, బల్ల గుద్ది చెప్తున్నాను, ఇట్లాంటి మాటలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ఏదో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. శాస్త్రం అంటే శాస్త్రమే. దానికోసమే మేము ఛానల్ ఓపెన్ చేసింది కూడా. కాబట్టి మీరు సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి జన్మంలో రాహువు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు, ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు. ఎక్కువ చెడు ఆలోచనల వైపు, చెడు వైపుకి ఎక్కువ మలుతూ ఉంటుంది. అలాగే రాహు గ్రహం అనుకూలంగా లేకపోతే మనకి ఈ విషక్రిములు అంటే జెర్రులు, తేళ్ళు, పాములు, అట్లాగే దోమలు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటి వల్ల కూడా చాలా రోగాలు ప్రబలుతూ ఉంటాయి. బల్లులు ఇట్లాంటి వాటి వల్ల చాలా చికాకులు కలిగే అవకాశం కూడా మనకి రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక ద్వితీయ స్థానంలో శని గ్రహ సంచారం, దీనిని ఏలినాటి శని అంటారు. ద్వితీయ స్థానం అనేటప్పటికీ మనకి ధనము ఇబ్బంది కలిగించేటువంటి పని చేస్తాడు. అలాగే మాటలో కఠినత్వం ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన సంతోషకరమైనటువంటి వాతావరణమే కనిపించదు. నేత్ర వ్యాధుల వరకు కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం కూడా శని వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో కుజుడు వల్ల అది కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నాయి. అంటే అక్కడ విద్య, భూమి, గృహము, వాహనము, అలాగే మన స్వభావం, ఇవన్నీ కూడా ఎక్కువ చెడు వైపుకే ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి వాహనాలు కొత్తవి కావచ్చు, పాతవి కొని రిపేర్ చేసి అమ్ముకునే వాళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళకి కూడా అది అనుకూలమైన కాలము కాదు, ప్రతికూలమైన కాలము. వాళ్ళు దీని దగ్గరికి ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఉండటమే మంచిది, వాళ్ళకి అనుకూలత తక్కువ ఉన్నది కాబట్టి. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి 16 రోజుల పాటు 5వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ 16 రోజుల్లో కూడా 16వ తారీఖు వరకు ఆయన మన సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంటారు. ఆరోగ్య విషయంలో కూడా, అంటే ఆయన ఆరోగ్యం బాగా కాబట్టి ఆయన మన పిల్లలకి కొంత అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది. చదువులో వెనకబడేటువంటి పరిస్థితి ఉంటుంది 16వ తారీఖు వరకు. తదుపరి అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి సంక్రమణం చేస్తున్న 17 నుంచి నెలాఖరు వరకు 6వ స్థానం అవుతుంది. కాబట్టి 6వ స్థానంలో ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు అవి ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. మనకు మంచి పేరు ప్రఖ్యాతం వచ్చేటువంటి అవకాశం అంతా కూడా ఈ మిగతా నెలంతా 17వ తారీఖు నుంచి రవి ఆ విధమైన ఫలితాలు ఇస్తాడు. బుధుని తీసుకోవాలి. బుధుని తీసుకున్నట్టయితే 5వ స్థానంలో ఒక 11 రోజులు 2 విడతలుగా ఉంటారు. 5వ స్థానంలో మాత్రం ఆయన కూడా సంతానం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక మిగతా రోజులన్నీ కూడా మనకు బుధుడు 6వ స్థానంలో సంచారం చేస్తారు. 6వ స్థానంలో వచ్చినప్పుడు ఆయన కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అప్పులేమో కావాలంటే తీర్చగలుగుతాము. అట్లాగే మంచి పేరు ప్రఖ్యాతి వచ్చే అవకాశం ఉంది. ఎవరితోటి మిత్రత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా మనకి బుధుడి వల్ల కలుగుతుంది. ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 4 రోజుల పాటు 6వ స్థానంలోను, తదుపరి
5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 7వ స్థానంలోను. శుక్రుడు పూర్తిగా అశుభుడు. 4వ స్థానం 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ శుభ ఫలితములు ఇవ్వజాలడు. 6లో ఉన్నప్పుడు మనకి ఈ కొంచెం అనారోగ్యాలు చేయటము, అలాగే రుణం ఉన్నా కూడా ఈ తీర్చలేని పరిస్థితి, కొంత శత్రువులు ఏర్పడటం, కలహాలు ఏర్పడటం, ఇవన్నీ అపకీర్తి ఏర్పడటం జరుగుతాయి. 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యుల్లో వ్యాపారం చేసుకునే వారి మధ్యన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ శుక్రగ్రహం వల్ల. ఇక గురువు 6వ స్థానంలో సంచారం. గురువు 6వ స్థాన సంచారం ఏ మాత్రమో శుభ ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ ఆయన వల్ల ఇంట్లో రోగాలు, వ్యవహారం అంతా ఉంటుంది. అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బులు కొంచెం కటకటలాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అపకీర్తి ఇలావన్నీ. ఇకపోతే 7వ స్థానంలో కేతు సంచారం. ఇది భార్యాభర్తల మధ్యన కీచులాటకు, జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి ఒక సమయం. ఇటువంటి గ్రహచారం అంతా ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి వీరికి రాహు బాగలేడు, శని బాగలేడు, కుజుడు బాగలేడు, గురువు బాగలేడు, పెద్ద గ్రహాలు. రవి పాక్షికంగా మాత్రమే బాగున్నాడు. బుధుడు మనకి 5, 6లో కాబట్టి ఆయన కూడా పాక్షికంగానే ఉన్నాడు. శుక్రుడు పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నారు. కేతువు కూడా అనుకూలత లేదు. కాబట్టి చాలా గ్రహాలకు కొంచెం ప్రతికూలత ఎక్కువగా ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మీరు రోజు నవగ్రహ మంత్రం చేసుకుంటూ మీరు మీ వంతుగా మీరు ఏం చేస్తారంటే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోండి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి. అలాగే ఆరోగ్యం పరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవలసి ఉన్నది. ఈ విధంగా చేసినట్టయితే నవగ్రహ మంత్రాలు చెప్పుకుంటూ, అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఆలోచించకుండా ఉండటం, లేదా ఎవరికో మన మిత్రుడే కదా, నా బాల్య స్నేహితుడు, లేకపోతే చదువుకున్నాం కలిసి అని చెప్పేసి ఎవరికి హామీ సంతకాలు పెట్టడము, ఇట్లాంటివి ఏమి చేసినట్టయితే మధ్యలో మునిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఏం చేస్తాడు ఆయన? ముంచాలని కాదు ఆయన పరిస్థితి అంటే. ఆయన మునిగిపోతాడు, మనం మునిగిపోతాం. అంచేత అటువంటి వాటికి కొంచెం దూరంగా ఉన్నట్టయితే కాస్త మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. శుభం భూయాత్.